నేను ఏ రెసిపీ చేస్తున్నానో చూసి గెస్ చేసేయండి. ఈరోజే నేను మార్నింగ్ నుంచి డైట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాను. నాకు త్వరలో ఒక 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇలా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడే గుర్తొస్తుంది డైట్ చేయాలి అది ఇది అని చెప్పి. తర్వాత మళ్ళీ మర్చిపోతాము. అలానే లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సో నేనైతే పన్నీర్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామని చెప్పేసి ఈ పన్నీర్ క్యూబ్స్ అయితే రెడీ చేసుకొని సాల్ట్ ఇంకా కారం కర్డ్ వేసుకొని నేనైతే అది రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కీరా కట్ చేసుకుంటున్నాను. సో కీరా అండ్ పాన్ ఫ్రైడ్ పన్నీర్ తీసుకుందాం ఈరోజు డిన్నర్కి అని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాన్ ఫ్రైడ్ పన్నీర్. మీరు చాలామంది తీసుకొని ఉంటారు. ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎర్లీగా, అంటే లైక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏం ప్రిపరేషన్స్ అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మీ నుంచి ఒక చిన్న సజెషన్ కావాలి. లైక్ లంచ్ ఆర్ డిన్నర్ చేసిన తర్వాత స్వీట్ టూత్, లైక్ నాకు కింద స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఇంత మంచిగా ఇవన్నీ కుక్ చేసుకొని అంతా రెడీ చేసుకొని తిన్న తర్వాత ఒక 15 మినిట్స్కే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అండ్ ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఐస్ క్రీమ్ అయితే తినేసాను. ఇదే అనమాట సర్ప్రైజ్. సో హౌ టు హ్యాండిల్ దిస్?